హాయ్ అండి, వెల్కమ్ టు ఏఆర్ఎల్ పాల్ బ్యూటీ ప్రోడక్ట్స్. సో నా పేరు రేవతి. ఈరోజు మనతో పాటు కాస్మెటాలజిస్ట్ నాగలక్ష్మి గారు ఉన్నారు. నాగలక్ష్మి గారిని మీరు ఇంతకుముందు చాలా వీడియోస్లో చూసుంటారు. ఏ స్కిన్ ప్రాబ్లమ్స్కి సంబంధించి మనకి ఎలాంటి క్వైరీస్ ఉన్నా కూడా నాగలక్ష్మి గారు చాలా నీట్గా వాటికి సంబంధించి ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు. ఈరోజు కూడా చర్మ సమస్యలకి సంబంధించి ప్రాబ్లమ్స్ ప్లస్ వాటికి సొల్యూషన్స్ ఏమన్నా ఉన్నాయా అనే దాని గురించి ఈ వీడియో. సో ఇవి మీలో కొంతమంది మాకు పంపిన క్వశ్చన్స్ అనమాట. సో వాటిలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? నమస్తే అండి, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు ఎంత యంగా ఉన్నారంటే బేసిక్గా నేను మిమ్మల్ని మేడం అనాలన్నా కూడా ఓకే అన్నట్లు ఉంది. యూ లుక్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే. సో ఈరోజు కొంతమంది కస్టమర్స్ బేసిక్గా వాళ్ళ స్కిన్ ప్రాబ్లమ్స్కి సంబంధించి మనకి రెగ్యులర్గా క్వశ్చన్స్ పంపిస్తూ ఉంటారు మన ఛానల్లో, వీటికి ఆన్సర్ చేయండి అని. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, అసలు పింపుల్స్ అంటే ఏంటి, అవి ఏ వయసులో వారికి ఎక్కువ వస్తూ ఉంటాయి అనేది. ఓకే, స్కిన్ ఈజ్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ. అటువంటి చర్మం పైన ఎక్కువ శాతం మనకి మొటిమలు, అంటే మీరు అడిగిన ప్రశ్న విధంగానే చాలా రకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఉదాహరణకి చూసుకున్నట్లయితే కళ్ళ కింద ఏర్పడే నల్లని వలయాలు కానివ్వండి, లేదా ఈ మొటిమలు, లేదా దాని ద్వారా ఏర్పడే మచ్చలు కానివ్వండి, లేదా కలర్ కాస్త తక్కువగా ఉన్నామని ఫీల్ అవ్వటం, ఇలా చాలా రకాల చర్మ సమస్యలు అనేది మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాము. సో ఒక 10 మందిని చూసినట్లయితే అందులో అవుట్ ఆఫ్ 8 మెంబర్స్ ఫేస్ చేస్తున్నారు ఏదో ఒక స్కిన్ ప్రాబ్లంతో. సో అటువంటి అన్ని రకాల సమస్యలకి కూడా ఒక చక్కటి పరిష్కారం అనేది ప్రస్తుతం మీకు అందుబాటులోనే ఉంది. ఎందుకంటే మేము ఇవ్వబోయే ఏఆర్ఎం పర్ల్ ఫెయిర్నెస్ క్రీమ్ వాడటం వలన చర్మంపై ఇప్పుడు మీకు చెప్పినటువంటి సమస్యలు అనేవి పూర్తిగా తగ్గుముఖం పడతాయి. ఈ మొటిమలు అనేవి సాధారణంగా వయసు రీత్యా వచ్చేది మాత్రమే కాదండి. అంటే చిన్న వయసులో వారికి వస్తూ ఉంటాయి, పెద్దవారికి కూడా వస్తూ ఉంటాయి. చాలా చిన్న వయసులో వచ్చే ఈ చిన్న మొటిమలు అనేవి కాలక్రమేణా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. కానీ టీనేజ్ కానీ ఎంగేజ్ నుంచి స్టార్ట్ అయ్యే ఈ మొటిమలు అనేవి ఇంకా వయోభేదం అనేది ఉండదు, పెద్దవారిలో కూడా ఉంటుంది. అయితే ఈ మొటిమలు అనేవి కేవలం ముఖం పైన మాత్రమే కాదండి, మనకి వీపు భాగాన ఏర్పడుతూ ఉంటాయి, ఛాతీ భాగాన కానివ్వండి, చేతుల పైన కానివ్వండి, లేదా స్పెషల్గా మనం ఎక్కువగా ఫోకస్ చేసేది ఫేస్ కాబట్టి తొందరగా రియాక్ట్ అవుతూ ఉంటాము. చిన్న చిన్న పింపుల్స్ వచ్చినప్పుడు చాలామందికి ఉండే హ్యాబిట్ ఏంటంటే అస్తమానం ఇచ్చింగ్ లాగా, అంటే వాళ్ళకి తెలియకుండానే ఇవి గిచ్చటం లాంటివి, లేదా అలా గిచ్చటం ద్వారా దానిలో ఉండే పస అనేది పోతే కొంతమందికి అవగాహన లేకపోవటం వల్ల అలా గిచ్చటం వల్ల ఏమవుతుందంటే ఆ పస పోయిన తర్వాత మనకి పింపుల్ తగ్గిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. బట్ అది కంప్లీట్లీ రాంగ్ అండి. ఎందుకంటే అలాగ మీరు గిచ్చటం వల్ల ఏమవుతుందంటే స్కిన్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. ఈ సెబమ్ అనేది మొత్తం స్కిన్ అంతా స్ప్రెడ్ చేయటం వలన ఈ పింపుల్స్ అనేవి ఎక్కువ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. దాని ద్వారా మచ్చలు అనేది ఫామ్ అవ్వటం, లేదా దాని నెక్స్ట్ కండిషన్లో మీకు ఓపెన్ పోర్స్గా ఫామ్ అయిపోవటం, ఇలా ప్రతిదీ కూడా మీకు నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోతున్న కొద్దీ స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో మ్యామ్, ఇప్పుడు పింపుల్ని మనము ఆబ్వియస్లీ నేను కూడా, నాకు ఇలా పింపుల్ వచ్చేసిందంటే గిల్లేస్తూ ఉంటాను. నేను అలా గిల్లినప్పుడు మచ్చ అనేది ఏర్పడుతుంది. ఆ మచ్చ అనేది కాలక్రమేణా మంగు అని అంటారా? అసలు ఈ మంగు మచ్చలు అంటే ఏంటి, వీటికి పరిష్కారం ఏంటి? బేసిక్గా మంగు మచ్చలు అంటే నల్ల శుభ్యం అని అంటూ ఉంటారండి. ఈ పిగ్మెంటేషన్ మంగు మచ్చలు అనేది సాధారణంగా మీకు ఎటువంటి నొప్పిని కానీ ఇరిటేషన్ కానీ ఏవి కలిగించదు చర్మం పైన. కానీ దాని ద్వారా మీరు చాలా ఆత్మన్యూనత భావాన్ని మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే ఎంత దూరంగా ఉన్నా సరే చాలా తొందరగా మీకు కనబడుతూ ఉంటుందండి మంగు మచ్చలు అనేది. స్పెషల్లీ ఇది వచ్చే భాగాలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫోర్ హెడ్ కానివ్వండి, చిన్ భాగాన, అదేవిధంగా బ్రిడ్జ్ ఆఫ్ నోస్ ముక్కు పైన, అండ్ చేతుల పైన, వీపు భాగాన కూడా వస్తూ ఉంటుంది. గోధుమ రంగు వర్ణంలో ఉండే ఇవే మంగు మచ్చలు, పిగ్మెంటేషన్ మార్క్స్. సో చాలామంది చాలా రకాల హోమ్ రెమెడీస్ కానివ్వండి, ట్రీట్మెంట్స్ కానీ చాలా రకాలుగా యూజ్ చేస్తూ ఎందులోని సరైన రిజల్ట్ లేక చాలా బాధపడుతూ ఉంటారు. కానీ ఈ ఏఆర్ఎం పర్ల్ ఫెయిర్నెస్ క్రీమ్ అనేది పిగ్మెంటేషన్కి మీకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తుంది. ఎందుకంటే ఇది క్రీమ్ అనేది మీరు చర్మం అంతటా కూడా అప్లై చేస్తారు కాబట్టి ఫేస్ అండ్ నెక్ ఏరియా అంతటా కూడా అప్లై చేయడం వలన ఈ పిగ్మెంట్ ఉండే సెల్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో క్రమేపీ ఏమవుతుందంటే మీకు ఒక అన్ఈవెన్ స్కిన్ టోన్ అనేది పూర్తిగా క్లీన్ చేస్తూ ఈవెన్ గ్లోనెస్ అనేది రావటం కలుగుతూ ఉంటుంది. ఓకే మేడం, అయితే ఈ స్కిన్ ప్రాబ్లమ్స్లోనే ఇంకా ఎక్కువ మంది అడిగేది, ఈ రోజుల్లో 25-30 ఇయర్స్ వచ్చేసరికి కళ్ళ కింద ముడతలు ఇవన్నీ, ఇంకా అయ్యో నేను పెద్దదాన్ని అయిపోతున్నాను అన్న ఫీలింగ్ వస్తుంది. సో ముడతలు ఏ వయసులో వారికి ఎక్కువగా వస్తాయి, అండ్ వీటికి సంబంధించి కూడా ఏదైనా సొల్యూషన్ ఉందని నేను ఫస్ట్ తెలుసుకోవాలనుకుంటున్నాను. సో
పట్టు సడలని ముడతలు లేని చర్మం ప్రతి మనిషికి కూడా ఒక యవ్వన కళను తెచ్చిపెడుతుందండి. కానీ ఈ రోజుల్లో చూసినట్లయితే ఇప్పుడు ఒక 10-15 ఇయర్స్ పిల్లల నుంచి కూడా మనకి స్టార్ట్ అయిపోతూనే ఉన్నాయి రింకల్స్ అనేది. సో ఏజ్ లిమిట్ అనేది లేదు. పూర్వం చూసుకున్నట్లయితే ఒక 50+లో స్టార్ట్ అయ్యే స్టేజ్ అది. సో ఇప్పుడు అసలు ఒక ఏజ్ వారికి అనేది మనం విభజించడానికే వీలు లేకుండా ఉందండి. ప్రతి ఒక్కరికి, ఆడవారికి, మగవారికి, సో స్పెషల్లీ కంటి కింద భాగం కానివ్వండి, ఒక చిన్న ఏరియాలో కానీ ఒక రింకల్ అనేది వచ్చింది, ముడత అనేది ఫామ్ అయింది అంటే చాలా ఏజ్డ్గా అనేది ఆబ్వియస్లీ కనిపిస్తూ ఉంటారు. కానీ ఇవ్వబోయే పర్ల్ క్రీమ్ అనేది స్కిన్ పైన ఆ కోలేజిన్ అనే ఒక ఎలాస్టిక్ ఫైబర్ లేయర్ అనేది చర్మంపై ఉంటుంది. అది పటుత్వం కోల్పోయినప్పుడే మనకి ఈ ముడత అనేది చర్మంపై వస్తూ ఉంటుంది. బట్ ఇవ్వబోయే ఏఆర్ఎం పర్ల్ క్రీమ్ అనేది కోలేజిన్ అనే ఒక ఎలాస్టిక్ లేయర్ని టైట్నెస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే టైట్నెస్ అనేది ఏర్పడుతుందో చర్మం అనేది చాలా బిగువుగా కనబడుతుంది, యంగ్ లుక్ అనేది ఉంటుంది. సో చాలా బ్రైట్గా అనేది మీరు కనబడడం జరుగుతూ ఉంటుంది. ఎస్ మ్యామ్. సో బ్రైట్గా కనపడడం, యంగ్ లుక్ అంటున్నారు కదా. ఇప్పుడు బేసిక్గా బై బర్త్ నేను కొంచెం వీటిష్ కలర్ అలా అనుకోండి, నాకు కలర్ ఇంప్రూవ్మెంట్, నేను నెక్స్ట్ లెవెల్కి ఇంప్రూవ్మెంట్ ఏమన్నా ఉంది అని అంటే అది పాసిబుల్ అసలు కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది? ఇది మీకు మాత్రమే కాదండి, ప్రతి ఒక్కరికి వచ్చే కామన్ క్వశ్చన్ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఒక మిల్కిష్ వైట్లోకి రావాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, అది తప్పేమి కాదు. కానీ మన చర్మ కణాల్లో ఉండే ఈ డిఎన్ఏ అనేది మన స్కిన్ కలర్ని డిసైడ్ చేస్తుందండి. సో కొంతమంది మనం చూస్తూ ఉండొచ్చు, కొంతమంది వీటిష్ ఉంటారు, కొంతమంది డార్క్ ఉంటారు, కొంతమంది చాలా ఫేర్గా కనబడతారు. అది బికాస్ ఆఫ్ ది స్కిన్ లేయర్స్లో ఉండే డిఎన్ఏ. కానీ ఎంత బ్లాక్గా ఉన్నా సరే ఖచ్చితంగా కలర్ ఇంప్రూవ్మెంట్ గ్యారంటీగా తెప్పించుకోవచ్చు. ఇప్పుడు చూసినట్లయితేనండి, మా జెల్స్ వాడండి, చాలా అద్భుతంగా మెరిసిపోతారు, మా ట్రీట్మెంట్స్ తీసుకోండి, చాలా అసలు మీరే మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతారు అని చాలా రకాల ప్రకటనలు చూసి చాలామంది విసిగిపోతూ ఉంటారు. కానీ ఈ ఏఆర్ఎం పర్ల్ క్రీమ్ అనేది దీనికి పూర్తిగా భిన్నమైనది. మేము చెప్పేది మీకు ఏదో ఇన్స్టెంట్గా మీరు ఏదో 1 డేలో మీరు అనుకున్న కలర్కి రీచ్ అయిపోతారు అన్న ఫేక్ ప్రామిసెస్ మేము అస్సలు ఇవ్వమండి. ఎందుకంటే మీది కంప్లీట్లీ ట్రీట్మెంట్ ఓరియంటెడ్. సో చర్మం లేయర్లో ఉండే డిఎన్ఏ సెల్స్ మీకు మెలోనిన్ సైట్స్ అనేది మన స్కిన్ కలర్ని డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఆ మెలోనిన్ సైట్స్ అనేది క్రమేపీ తగ్గిస్తూ స్కిన్ కాంప్లెక్షన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. నాట్ ఓన్లీ స్కిన్ కలర్ కాంప్లెక్షన్ అండి, ఎప్పుడు కూడా ఎంత కలర్గా ఉన్నా కూడా స్కిన్లో ఒక గ్లోనెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ గ్లోనెస్ అనేది లేనట్లయితే ఎంత మీరు మిల్కీ ఫెయిర్లో ఉన్నా సరే దట్స్ ద వేస్ట్ అని నా పర్సనల్ ఫీలింగ్. కానీ మేము ఇవ్వబోయేది ఎలా ఉంటుంది అంటే, ఈ క్రీమ్ అనేది యూజ్ చేయటం వల్ల మీకు కలర్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేయటం మాత్రమే కాకుండా ఒక గ్లోనెస్, బ్రైట్ లుక్, ఇలాంటి చాలా రకాలుగా ఒక హెల్తీ స్కిన్ టోన్ అనేది మీకు రావటం జరుగుతుంది. చర్మం అనేది ఎంత ఆరోగ్యంగా ఉంది అనేది ఒక శుభ్రత మీద ఆధారపడి ఉంటుంది. సో అటువంటిది ఈ పర్ల్లోని ఫేస్ వాష్ అనేది మీరు యూజ్ చేసి దాని తర్వాత ఈ క్రీమ్ అనేది పర్ల్ ఫర్నెస్ క్రీమ్ యూజ్ చేయడం ద్వారా మీకు ఒక పర్ఫెక్ట్ స్కిన్ టోన్ అనేది రావడానికి మీకు 100% ఛాన్స్ ఉంటుంది. రైట్ మ్యామ్. సో ఇప్పటి వరకు మనము స్కిన్కి సంబంధించి డిస్కస్ చేసుకున్నాము. సో నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హెయిర్కి సంబంధించి. ఈ రోజుల్లో ఉన్న పొల్యూషన్కి ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్ ఆర్ మదర్స్ ఇప్పుడున్న టెన్షన్స్కి హెయిర్ ఫాల్ చాలా బాగా అయిపోతుంది అనమాట. సో అసలు ఇది ఎందుకు అవుతుంది, దీనికి సొల్యూషన్ ఉందా? హెయిర్ ఫాల్కి ఖచ్చితంగా సొల్యూషన్ ఉందండి. అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు చెప్పిన విధంగా స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతున్నా, లేదు అంటే హెయిర్ వాషెస్ అనేది కూడా ఎక్కువగా యూజ్ చేయడం ఇప్పుడు కామన్, ఎవ్రీ డే హెయిర్ వాష్ అనేది కామన్ అయిపోతుంది. వాష్ చేసుకోవటం రావటం అండ్ వెంటనే డ్రైయర్స్ యూజ్ చేసేయడం, అంటే మన సౌకర్యం కోసమని హెయిర్ని మనమే చేతులారా కోల్పోవటం జరుగుతూ ఉంటుందండి. ఈ హెయిర్ ఎప్పుడైతే మనం ఎక్కువగా ఈ ప్రాసెస్ అనేది డ్రైయర్స్ కానివ్వండి, స్ట్రైట్నర్స్ కానివ్వండి, ఇలా మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటామో హెయిర్ని సహజత్వం కోల్పోతుంది. సో దాని న్యాచురాలిటీ ఎప్పుడైతే కోల్పోవటం స్టార్ట్ అవుతుందో మీకు హెయిర్ డ్రైనెస్ స్టార్ట్ అవుతుంది, హెయిర్ ఫాలింగ్ రావటం, లేదా చాలా చిన్న వయసులోనే వైట్ హెయిర్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ఒకదానికి మళ్ళీ మీకు ప్రాబ్లం అనేది మీరు త్వరగా ఐడెంటిఫై చేయలేదు, మీరు యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నాకు ఈ ప్రాబ్లం ఉంది అని ఫస్ట్ పర్సనల్గా యాక్సెప్ట్ చేసి దానికి మీరు ఖచ్చితంగా సొల్యూషన్ వెతికినట్లయితే ఈ పర్లో హెర్బ్స్ 21 హెయిర్ ఆయిల్ అనే ఒక ప్రోడక్ట్ కిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు వెరీ ఈజీ అండి. మీరు హెయిర్ ఆయిల్ అండ్ హెయిర్ షాంపూ కలిపి మీకు కిట్గా రావడం జరుగుతుంది. అండ్ మీరు హెయిర్ ఆయిల్ అనేది సమ్ ఆయిల్ తీసుకొని స్కాల్ప్కి వెరీ స్మూత్ మసాజ్.
సో మీరు వాడే ఆయిల్కి రీప్లేస్లో ఇది హర్బ్స్ 21, సో 21 హర్బ్స్తో ప్రిపేర్ అయిన ఆయిల్ కాబట్టి స్కాల్ప్కి స్మూత్నెస్ అనేది ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు ఎవ్రీ డే హెయిర్ వాష్ చేయాలి అన్నా మీరు యూజ్ చేసే కెమికల్ షాంపూస్ యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా ఉంటుంది. బట్ మేము ఇవ్వబోయే ప్యూర్ అలోవెరా షాంపూ అనేది హెయిర్ని స్మూత్నింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఈ హెయిర్ షాంపూ అనేది మీరు ప్రతిరోజు హెయిర్ వాష్ చేసినా కూడా హెయిర్కి ఎటువంటి డ్యామేజ్ అనేది కలగదు. సన్లైట్లోకి ఎక్కువగా వెళ్ళే వారికి హెయిర్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే స్వెట్ గ్లాండ్స్ అనేది తొందరగా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ స్వెట్ గ్లాండ్స్ వల్ల మీకు డ్రైనెస్ స్టార్ట్ అవుతుంది, లేదు అంటే మీకు డాండ్రఫ్ స్టార్ట్ అవుతుంది. మీకు ఆ ఇచ్చింగ్ ద్వారా ఏమవుతుందో ఆ డాండ్రఫ్ అనేది స్కిన్ పై పడుతుంది. ఎప్పుడైతే ఆ డాండ్రఫ్ స్కిన్ పై పడుతుందో ఆటోమేటిక్గా పింపుల్ స్టార్ట్ అవుతుంది ఫేస్ పైన. సో ఆ పింపుల్ అనేదే మీకు ఎలా ఉంటుందంటేనండి, మీకు హెయిర్కి ఎలాంటి సమస్య ఉన్నా దాని ఎఫెక్ట్ అనేది చర్మంపై ఖచ్చితంగా కనబడుతూనే ఉంటుంది. హెయిర్ హెల్దీగా ఉంది అంటే దాని రిఫరెన్స్ అనేది చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలా అని సన్లైట్లోకి వెళ్లకుండా ఇంట్లోనే ఉందామా అనేది ప్రస్తుత పరిస్థితుల్లో అది కాని పని, అసలు అది అవ్వదు, అది ప్రాక్టికల్లీ. అలా అని మీరు సన్లైట్లోకి ఎక్స్పోజ్ అవ్వకపోయినట్లయితే విటమిన్ డి లోపం అనేది కూడా తలెత్తుతుంది. సన్లైట్లోకి వెళ్ళినా ప్రాబ్లం ఉంది, వెళ్ళకపోయినా మీకు ప్రాబ్లం ఉంది. కానీ ఈ హెర్బ్స్ 21 హెయిర్ ఆయిల్ అనేది యూజ్ చేయడం వల్ల మీకు హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్గా మీరు చెక్ పెట్టవచ్చు. సో ఇప్పటి వరకు మనము పర్ల్ ఫెయిర్నెస్ క్రీమ్ ఇంకా హెయిర్ ఫాల్కి సంబంధించి సొల్యూషన్కి ఈ 2 ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ 2 కాకుండా ఇంకా మనకి ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ ప్రోడక్ట్స్ నుంచి అదర్ ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఈ ఏఆర్ఎం పర్ల్ ఫెయిర్నెస్ క్రీమ్ మాత్రమే కాకుండా ఇప్పుడు నేను మీకు సజెస్ట్ చేసిన ప్రోడక్ట్ ఏఆర్ఎం పర్ల్ క్రీమ్ నైట్ క్రీమ్. సో ఇది మీరు నైట్ టైం యూజ్ చేయడం కూడా వెరీ ఈజీ అండి. జస్ట్ మీరు పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని క్రీమ్ అప్లై చేస్తారు అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే వాష్ చేస్తారు. ఇలా కొన్ని గంటలు మీకు చర్మంపై క్రీమ్ ఉంచి వాష్ చేస్తారు కాబట్టి స్కిన్ సెల్స్ నుండి మీకు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతూ క్లీన్నెస్ అనే కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి పూర్తిగా తగ్గుముఖం పడుతూ ఉంటుంది. దీని కాంబినేషన్లోనే పర్ల్ డే క్రీమ్ కూడా ఖచ్చితంగా యూజ్ చేయమని సజెస్ట్ చేస్తాము. ఈ పర్ల్ డే క్రీమ్ అనేది మీకు సన్ ప్రొటెక్షన్ మాత్రమే కాదండి, ఇది మీకు స్కిన్కి అన్ని రకాలుగా మీకు ఉపయోగపడుతుంది. లైక్ ఇప్పుడు అంటే మనం ఫెయిర్నెస్ క్రీమ్ యూజ్ చేయడం, సన్ స్క్రీన్ వాడడం, కాంపాక్ట్ ఫౌండేషన్స్ ఇలా మనం ఇన్ని వాడుతూ ఉంటాం. బట్ ఈ డే క్రీమ్ అనేది మీకు మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది. స్కిన్కి కావాల్సినంత మాయిశ్చరైజర్ మాత్రమే రిలీజ్ చేస్తుంది. కావాల్సినంత మాయిశ్చరైజర్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో స్కిన్ అనేది హెల్దీగా కనబడుతుంది. అదేవిధంగా పర్ల్లోనే కంప్లీట్ బాడీ కలర్ ఇంప్రూవ్మెంట్ సోప్స్ అనేవి ఉంటాయండి. ఇప్పుడు ఫేస్ ఫెయిర్ అయితే ఆటోమేటిక్గా హ్యాండ్స్ కానీ లెగ్స్ కంప్లీట్ బాడీ అంతా కొంచెం డిఫరెంట్గా కనబడకుండా ఉండటానికి ఈ ఏఆర్ఎం పర్ల్ బాడీ కలర్ ఇంప్రూవ్మెంట్ సోప్స్ ఇది మీరు బాత్కి వెళ్ళేటప్పుడు యూజ్ చేసే కెమికల్ సోప్స్తో కంపేర్ చేసినట్లయితే పర్ల్ బాడీ కలర్ ఇంప్రూవ్మెంట్ సోప్స్ బాడీని స్మూత్నింగ్ ఇస్తుందండి. సో రఫ్నెస్ అనేది పూర్తిగా పోతుంది, డెడ్ సెల్స్ క్లీన్ అవుతుంది. స్కిన్కి రబ్ చేసేది ఒక 2 minutes తర్వాత వాషప్ చేస్తూ ఉంటారు. ఇలా వాడడం వల్ల మీకు ఫేస్, నెక్, హ్యాండ్స్, లెగ్స్ అంటే కంప్లీట్ స్కిన్ టోన్ అనేది ఒకే విధంగా కనబడుతుంది. ఇప్పుడు ఆడవారిలో చూసుకున్నట్లయితే మరో ప్రధాన సమస్య ఏంటంటే అవాంఛిత రోమాలు. సో అన్వాంటెడ్ హెయిర్ ఇప్పుడు చాలామంది ఫేస్ చేస్తున్నారండి. అప్పర్ లిప్ కానీ చిన్, జా అండ్ హ్యాండ్స్ ఇలా మనకి ఏ భాగాన హెయిర్ వద్దు అనుకున్నా కూడా వెంటనే మనం అవలంబించే పద్ధతి ఏదైనా ఉంది అంటే త్వరగా వ్యాక్సింగ్కి వెళ్ళిపోతాము, లేదంటే కొన్ని తరహా క్రీమ్స్ వల్ల హెయిర్ రిమూవర్కి చూస్తూ ఉంటాము, హోమ్ రెమెడీస్తో ట్రై చేస్తూ ఉంటాము. వీటి వల్ల ఏమవుతుందంటే స్కిన్ అనేది మీకు చాలా రఫ్నెస్ స్టార్ట్ అవుతుంది. ఇలా మనం క్రమేపీ కొద్ది కాలం కంటిన్యూ చేసినట్లయితే స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది. వాటన్నిటికీ కూడా రీప్లేస్లో మీకు హెల్దీ సొల్యూషన్ కావాలి అంటే పర్ల్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవర్ ఆయిల్ సజెస్ట్ చేస్తాము. ఈ ఆయిల్ అనేది మీకు ఏ భాగాన హెయిర్ వద్దు అనుకుంటున్నారో ఆ ఏరియాలో అప్లై చేయటం వల్ల ఈ ఆయిల్ అనేది స్కిన్ రూట్లోకి వెళ్ళి ఆ హెయిర్ని బలహీనపరుస్తుంది. ఆ క్రమేపీ ఏమవుతుందంటే హెయిర్ అనేది తగ్గుముఖం పడుతూ స్కిన్ పై ఉండే హెయిర్ అనేది పూర్తిగా తొలగిపోయి ఒక ఈవెన్గా స్మూత్నింగ్ అనేది రావటం స్టార్ట్ అవుతుంది. విన్నారు కదండి. సో ఈరోజు ఐ థింక్ మ్యాక్సిమం స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా అదర్ బాడీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ డిస్కస్ చేసుకున్నాము. సో మీకు ఇలాంటి సందేహాలు ఇంకా ఉంటే మేము పర్ల్ ఫెయిర్నెస్ క్రీమ్, ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ ప్రోడక్ట్స్కి సంబంధించిన కస్టమర్ కేర్ నంబర్స్, వెబ్సైట్ అడ్రస్ అంతా స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాము. యూ కెన్ ఎనీ టైమ్ కాంటాక్ట్ దెమ్. అండ్ స్పెషల్లీ ఫర్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా నీట్గా ఆన్సర్ చేశారు ప్రతిదీ. నాకు ఒక నార్మల్ వర్కింగ్ ప్రొఫెషనల్గా ఉన్న స్కిన్కి సంబంధించి ఏ అయితే డౌట్స్ ఉన్నాయో అవన్నీ చాలా నీట్గా మీరు నాకు ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.